లైఫ్ స్టైల్ ఏంటి మేడం అసలు? అంటే ఓన్లీ లావిష్ ఎంజాయ్మెంటే కోరుకుంటుండా, లేకపోతే ఇంకేమన్నా ఎయిమ్ కానీ అట్లా ఏమైనా టార్గెట్ పెట్టుకోవద్దు అదేనా? చూస్తే మనకు అతను కూడా ప్రకటనలు ఇచ్చాడు. మనము ఇంతకుముందు ఆగస్టులో ప్రెస్ మీట్ అప్పుడు ఏదో స్టేట్మెంట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ పట్టుకోండి అనేది కాకుండా నాకు అంటే ఏమీ లేని వాడిని మీరు ఏం చేస్తారన్న టైప్లో ఇచ్చాడనమాట. అది ఏంటా అనేది అతను పట్టుకున్నాక మాకు అర్థమైంది. అంటే అతని లైఫ్ చూస్తే ఎవరితో ఏమి లేదు ఎక్సెప్ట్ ఫాదర్. అతనికి ఎవరితో రిలేషన్ లేదు. ఫాదర్ కూడా ఎక్కడో ఉంటారు వైజాగ్లో. సో ఇతనికి ఏమి రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ తోటి కానీ ఇంకెవరితో కూడా ఫ్రెండ్స్ కానీ ఎవరు సర్కిల్ లేరు. అతని కమ్యూనికేషన్స్ ఇవన్నీ అనలైజ్ చేస్తే క్లోజ్గా మాట్లాడేవాళ్ళు కానీ అతనితో అసోసియేట్ అయి ఉండేవాళ్ళు కానీ ఎవరు లేరు. సింగిల్గా ఉంటూ దేశాలు తిరగడము, డబ్బులు సంపాదించుకోవడము, అతని లైఫ్ స్టైల్ అతను ఉంటున్నాడు అనమాట. ఫ్రీగా హ్యాపీగా, అంతకంటే ఏం లేదు. అదే లైఫ్ స్టైల్ అతని ఇదంతా ప్యాటర్న్ అంతా మనం స్టడీ చేస్తే అట్లీస్ట్ ఏమన్నా వైఫ్కి డబ్బులు పంపుతున్నాడా, లేకపోతే ఏమన్నా ఇది ఉందా, ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే ఇంకేదన్నా రిలేటివ్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ ఏది లేదు మనకి సర్ప్రైజింగ్గా. సో నిజంగానే ఏమీ లేదు. ఇతని స్టేట్మెంట్ కరెక్టే అని మనం అప్పుడు అనుకున్నాం అనమాట. సో ఏమి కోల్పోను నేను, నన్ను పట్టుకున్నా ఏం చేసినా అనేది. సో లైఫ్ స్టైల్ ఏంటి అని అంటే సింగిల్గా ఉండడము, ట్రావెల్ చేయడము, యూరోపియన్ కంట్రీస్ తిరగడం అతనికి ఇష్టం అంట. అది చెప్పాడు. ప్రతి కంట్రీకి వెళ్ళడము. ఇప్పుడు వచ్చింది కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చాడు మనం పట్టుకున్న రోజు. సో ఫ్రాన్స్ నుంచి వచ్చి హ్యాపీగా పడుకున్నాడు ఇంట్లో. సో 2 months ఫ్రాన్స్లో గడిపి September 3rd వెళ్ళిపోయి ఉండి వచ్చాడు మొన్న ఫ్రైడే రోజు. వచ్చినప్పుడు మనం అప్రహెండ్ చేసాము. అట్లా 2 months 3 months ఒక్కో కంట్రీలో గడపడము. అక్కడ కొంతమంది ఏం చేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు అని అంటే, అక్కడ పార్ట్నర్స్ తోటి అక్కడ క్లయింట్స్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి నేను మళ్ళీ వేరే కంట్రీకి వెళ్తాను అనేది చెప్తున్నాడు. ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ తిరిగి ఉండొచ్చు మేడం అప్రాక్స్? మనకి దాదాపు ఒక 10-11 కంట్రీస్ దాకా తిరిగినట్లు మన ట్రావెల్ హిస్టరీలో ఉందండి.